అందరికీ నమస్కారం. ఆరోగ్య సాధకులందరికీ కూడా ఈరోజు మనం ముద్రలతో ప్రాణాయామంతో అందరికీ ఆరోగ్యం. ఈ ప్రాణాయామం అనేటటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు శరీరంలో చాలా రకాలైనటువంటి సమస్యల్ని పారద్రోలనలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని గత 29 సంవత్సరాలుగా మేము ఎన్నో లక్షల మందికి మరి ఈ అభ్యాసం చేసినటువంటి వాళ్ళని మీరు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో బాగా ఎక్కువ మంది బాధపడేటటువంటిది హెడేక్స్, స్ట్రెస్, టెన్షన్స్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్, మెంటల్ వర్రీస్, మైగ్రేన్స్. 30 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి మైగ్రేన్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు అనేటటువంటిది ఈ ప్రాణాయామం యొక్క అనుభవజ్ఞులు కొంతమంది చెప్పినటువంటి అనుభవాలు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆది ముద్ర. ఈ ఆది ముద్ర ఎలా చేయాలో మనం చేసి చూద్దాం. ఈ ఆది ముద్రని వజ్రాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు సులభంగా. ఈ ముద్రలు చేసేటప్పుడు గోర్లు అవి పెద్దగా ఉంటే ముద్ర పూర్తిగా సెట్ కాదు. అదేవిధంగా హస్తాలు శుభ్రంగా ఉంచుకొని చేస్తే చాలా మంచిది. ఈ ముద్రని ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. ఈ ముద్రని వజ్రాసనంలో కూర్చొని చేస్తే చాలా మంచిది. లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. చేతులు సమంగా ఉంటాయి, 4 వేలు జతలో ఉంటాయి. బొటనవరేళ్ళని అరిచేతిలోనికి ఫోల్డ్ చేయాలి. దాన్ని మూసివేస్తూ 4 వేలను ఫోల్డ్ చేయాలి. ముద్ర మాత్రమే కాస్త బిగుతుగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ మరీ బిగించకూడదు. ఈ ముద్రను తొడలపై మధ్య భాగంలో ఉంచాలి. ఇలా ముందు కాకుండా వెనక్కి కాకుండా మధ్య భాగంలో ఉంచాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి, షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ఈ మోచేతులు శరీర ప్రక్క భాగాలకు తాకుతున్న విధంగా విశ్రాంతిగా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా ఇక్కడ మోచేతుల దగ్గర రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టారనుకోండి, ఇది చాలా స్ట్రైన్ అవుతాయి. అలా కాకుండా మోచేతులు ఈ విధంగా రిలాక్స్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ స్థితిలో మరి ఈ విధంగా ఉంటే నార్మల్ ఫలితమే ఉంటుంది. ఊరికే ముద్రల్లో ఉంటే నార్మల్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ప్రాణిక్ బ్రీతింగ్ కనుక చేసామనుకోండి, ప్రాణశక్తి ఎక్కువగా ప్రవహింపబడి ఫలితం ఎక్కువగా ఉంటుంది. మరి ప్రాణిక్ బ్రీతింగ్ ఎలా చేయాలా? నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ చేయాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం బ్రీతింగ్ పైన ఉండాలి. ఏవేవో ఆలోచిస్తున్నట్టు కాదు. యోగా అనేటటువంటిది మన యొక్క అంతర్ముఖ ప్రయాణం. అంటే మనతో పాటుగా మనం ఉండాలి. శ్వాసతో పాటుగా పూర్తిగా లీనమైపోవాలి. లీనమైపోయి ఎలా చేయాలి? బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ చేయాలి. అదేవిధంగా బ్రీత్ ఇన్ చేసినప్పుడు నేచర్ నుంచి నేను ఆరోగ్య శక్తిని నా తలభాగానికి పంపిస్తున్నాను. బ్రీత్ అవుట్ చేసినప్పుడు అక్కడున్న నొప్పిని నేను బయటికి పంపించేస్తున్నాను అని దీన్ని ఇంటెన్షన్ బ్రీతింగ్ అంటారు. ఇది ఇంకా ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా 5 నిమిషాల నుంచి ఒక 15 నిమిషాలు గనక చేసినట్లయితే, ముఖ్యంగా సివియర్ హెడేక్స్ ఉన్నటువంటి వాళ్ళు, మైగ్రేన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్స్, డిప్రెషన్స్ ఉన్నటువంటి వాళ్ళైతే ఒక 11 రోజుల నుంచి 21 రోజుల్లో మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్నే 41 రోజులు, 21 రోజుల నుంచి 41 రోజులు చేస్తే పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటారు. ఏ పనైనా సరే మనస్సు బాగుంటేనే కదా చేయగలం. ఒక పక్క హెడేక్ వచ్చేస్తుంది అనుకోండి, ఎంత తల పగలగొట్టేయాలన్నంత చిరాగ్గా, కోపంగా ఉంటూ ఉంటుంది కదా. సో ఇలాంటి తలనొప్పులు ఉన్న వాళ్ళు ఈ ముద్రను చేస్తే మీకు చాలా మంచి బాగా ఫలితం వస్తుంది. సో ఈ విధంగా మళ్ళీ బొటనవేలు మడిచి ఉంచడం ద్వారా ఇక్కడ నరాలకు, బ్రెయిన్కి సంబంధించిన కొన్ని నెర్వ్ పాయింట్స్ ఉంటాయి, దాని మీద ఈ విధంగా ప్రెజర్ ఇస్తున్నాం కాబట్టి మంచి ఆక్యుప్రెషర్ జరిగి ప్రాణశక్తి అంతా కూడా హెడ్కి పంపించబడి ఈ స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్స్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్తో పాటుగా తలనొప్పులు, ఇంకా మైగ్రేన్స్ ఇట్లాంటివన్నీ కూడా మీకు నయం చేసుకోవచ్చు.
ఇట్లాంటి మరీ తీవ్రత ఎక్కువగా ఉంటే గనక మమ్మల్ని సంప్రదించినట్లయితే వీటి కాంబినేషన్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ ఆసనాలు, డిఫరెంట్ ముద్రలు, ఈ కాంబినేషన్స్తో చేయడం ద్వారా మీకు మంచి ఫలితం రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో కొన్ని యోగా థెరపీస్ అనేటటువంటిది మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ప్రాబ్లంకి మనం ఏ విధమైనటువంటి ఆసనం వేయాలి, ఎటువంటి ఆసనం వేయాలి, ఎన్నిసార్లు వేయాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ముద్ర తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేసినట్లయితే సాధారణంగా మన శరీరంలో ఉన్న సమస్త రోగాల్ని మన శరీరమే బయటికి పారదోలుకుంటూ ఉంటుంది. యోగ చికిత్స అనేటటువంటిది దానికి కావలసిన శక్తిని అందజేయడం మాత్రమే మనం చేసేటటువంటిది. చూశారు కదండి, మరి ఇలాంటి ముద్రా ప్రాణాయామాలతో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య సాధకులకు అందరికీ కూడా కోరుకుంటున్నాం. నమస్కారం.